మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. ప్రశాంతంగా ఉన్న భారతదేశం ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో రోజులాగే సాయంత్రం అయింది. ఊరంతా దీపాలు వెలిగాయి. కానీ కొన్ని కుటుంబాల్లో దీపాలు ఆర్పేసే దుర్మార్గపు ఘటన చోటు చేసుకుంది. అదే ఢిల్లీ బాంబు పేలుళ్లు. దీని వెనుక ఉన్నది పక్కా ఉగ్రముఖలే అని దర్యాప్తులో తేలింది. అయితే ఈ బాంబ్ బ్లాస్ట్ లో పాల్గొన్న వ్యక్తి డాక్టర్ ఉమర్ మహమ్మద్ గా గుర్తించారు పోలీసులు. అసలు ఎవరు ఈ ఉమర్? ఎక్కడివాడు? ఏం చేసేవాడు? అసలు ఉగ్రవాదంలోకి రావాలని ఎందుకు అనుకున్నాడు? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. దేశం మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఘటన అది. అసలే మంచు కప్పేసే నగరం. చీకటి పడక ముందే త్వరగా ఇళ్లకు చేరుకుందామని అంతా వడివడిగా పరుగులు పెడుతూ తమ గమ్యస్థానాలకు పయనమయ్యారు. ఇంతలో దబేలుమని పెద్ద శబ్దం. ప్రతి ఒక్కరి గుండెల్లో భయం. రోడ్లపై జనం పరుగులు. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. అదే నవంబర్ 10 సోమవారం సాయంత్రం సరిగ్గా 6:52 జరిగిన హృదయ విదారక ఘటన. దేశ రాజధాని ఎర్రకోట సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర బాంబ్ బ్లాస్టింగ్కు పాల్పడ్డారు ఉగ్రముఖలు. ఈ ఘటనలో 12 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. వారి శరీర అవయవాలు రోడ్లపై చెల్లా చెదురుగా పడిపోయాయి. శరీర భాగాలు ఎవరివో గుర్తించలేనంతగా మారింది పరిస్థితి. ఘటనలో గాయపడిన వారు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ ఘటన వెనుక ఉన్న ఉగ్రవాద భావజాలం కలిగిన ఉమర్ అని తేలింది. ఇక ఈ ఉమర్ విషయానికి వస్తే 1989 ఫిబ్రవరిలో జన్మించాడు. ఇతడిది జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా ప్రాంతం. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం ఇక్కడే సాగింది. డాక్టర్ వృత్తిపై ఆసక్తితో శ్రీనగర్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో చేరాడు. MBBS పూర్తి చేసి MD కూడా అయ్యాడు. చదువు పూర్తయ్యాక అనంతనాగ్లోని GMCలోను సీనియర్ రెసిడెంట్గా నిధులు నిర్వహించాడు. ఆ తర్వాత శ్రీనగర్ విడిచి ఫరీదాబాద్కు వెళ్ళాడు. ఇక్కడే ఇతని జీవితం కీలక మలుపు తిరిగింది. ఉగ్రవాదం వైపు అడుగు వేసేలా చేసింది. ఫరీదాబాద్ ఆల్ ఫలాహ్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూనే తీవ్రవాద భావజాలానికి అలవాటు పడ్డాడు. దీనికి సోషల్ మీడియా వేదికైంది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఉగ్రవాద చర్యలను గమనిస్తూ తీవ్రవాద భావజాలాన్ని తన నరాల్లో ఇమడింపజేసుకున్నాడు. ఇక సీన్ కట్ చేస్తే ఉగ్రవాద భావజాలానికి లోనైన డాక్టర్లను భద్రతా అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న డాక్టర్లో ఆదిలున్నారు. ఇతను ఉమర్కు చాలా సన్నిహితుడని తేలింది. దీంతో ఉగ్రవాద జాబితాలో ఉమర్ను కూడా చేర్చారు అధికారులు. విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అక్కడి డాక్టర్స్తో సంబంధాలు ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే డాక్టర్ల అరెస్టు నేపథ్యంలో భయాందోళనకు గురైన ఉమర్ తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అన్న ఆలోచనతో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు ఒకవైపు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే కారులో వచ్చిన ఉమర్ ప్రాణాలతో ఉన్నాడా, చనిపోయాడా అన్నది తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు ఉపయోగించిన కారులో ఒకరిది మృతదేహం లభ్యమైంది. అది డాక్టర్ ఉమర్దేనా కాదా అని తేల్చే పనిలో ఉన్నారు ప్రస్తుతం దర్యాప్తు అధికారులు. దీనికోసం డెడ్ బాడీకి సంబంధించిన శాంపిల్స్ తీసుకొని ఉమర్ కుటుంబ సభ్యుల DNAతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమర్ కుటుంబ సభ్యులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు పోలీసులు. ఈ సందర్భంగా కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉమర్ తండ్రి GH నబీభట్, తల్లి షమీమా బాను. నబీభట్ గవర్నమెంట్ టీచర్గా పనిచేసి 10 ఏళ్ల క్రితమే రిటైర్డ్ అయ్యారు. అయితే ఈ ఘటనకు పాల్పడిన ఉమర్కు జహూర్ ఆషిక్ అనే సోదరులు ఉన్నారు. వీరందరినీ అదుపులోకి తీసుకొని విచారించగా తల్లి షమీమా కీలక విషయాలు వెల్లడించింది. శుక్రవారం తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడిన డాక్టర్ ఉమర్ లైబ్రరీలో చదువుకునేందుకు వెళ్తున్నానని, ఈ క్రమంలో కొంత బిజీగా ఉంటానని, మీరు ఫోన్ చేయొద్దని చెప్పినట్లు తల్లి పోలీసులకు తెలిపారు. ఇలా చెప్పిన తర్వాత ఉమర్ తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు తెలుస్తోంది. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ బ్లాస్టింగ్ కు పాల్పడినట్లు కొంత స్పష్టత వచ్చింది. ఇది ఢిల్లీ బాంబు పేలుళ్ల ఘటనలో కీలకంగా మారిన నిందితుడు డాక్టర్ ఉమర్ స్టోరీ. ఈ హృదయ విషాద ఘటనకు కారణమైన నిందితులకు ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుంది? ఇలాంటివి మరోసారి జరగకుండా ఉండేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టాలో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.